హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 5 అయిందనమాట. బయట చూసారా చీకటిగా ఉంది, మంచు ఫుల్గా పడుతుందండి. ఇంకెప్పుడైతే ఈరోజు చీకటితో లేసాము, ఎందుకంటే ఈరోజు చేలో నారాది ఉందన్నమాట. అందుకని చీకటితో లేసామన్నమాట. ఎట్టో ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు, సండే కాబట్టి వెంటనే వెళ్ళాలి. అందుకని చీకటితో లేసాను, పని చేసుకుందాము అని చెప్పేసి. మా నాన్నకి కాలు బాగాలేదు కాబట్టి మేమైతే వెళ్ళాల్సి వస్తుంది. తను చేయలేడు కదా, అందుకని కొంచెం సపోర్టివ్గా ఉంటుందని వెళ్ళాలి. ఒకవేళ ఫోన్ అయితే తీసుకెళ్తే వీడియో అయితే తీస్తానన్నమాట. ఈరోజు వీడియో కూడా ఎడిట్ చేసుకోలేదండి. రోజు అప్పటికప్పుడు నేను వీడియో అనేది పెట్టుకుంటాను. రేపు ఎక్కడికైనా వెళ్ళాలి అని ముందే తెలిస్తే వీడియో ఎడిట్ చేసి పెట్టుకుంటా అనమాట. ఈరోజు అయితే తెలీదు, నైటే ఫోన్ చేసి నారు పెరికేశారు, రేపు వేద్దాము అని చెప్పేశారనమాట. నైట్ పొద్దుపోయింది, నైట్ కంటిన్యూషన్ బ్లాగ్ కూడా తీయలేదనమాట, వదిలేసాను. ఈరోజు అయితే మాట్లాడుతున్నానండి. సాయంత్రం అయిపోద్ది, ఇంటికి వచ్చేతలకే పిల్లలు అయితే నిద్రపోతూ ఉన్నారు. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసేయండి. ఛార్జింగ్ కూడా లేదు, ఛార్జింగ్ పెట్టాలి ఇప్పుడు. ఈరోజు అయితే ముగ్గు వేసింది, అదేం వీడియో అయితే తీయలేదండి. లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి త్వరగా బయట అయితే చిమ్మేసి చిన్న ముగ్గు అయితే వేసేసాను. ముగ్గు కూడా వీడియో తీయలేదు. నేనైతే చేలోకి వెళ్ళిపోయాను అనమాట. అప్పటికే టైం 5:30 అలా అయ్యింది. మా నాన్న వచ్చాడు, మా నాన్నతోటి వెళ్ళిపోయాను. చేలో అయితే మీకు సౌండ్స్ చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూశారు కదా, అప్పుడప్పుడే సూర్యోదయం అవుతూ ఉందన్నమాట. నారంతా ముందు రోజు పెరికిచ్చేసిందండి. అదైతే ఒక మనిషిని పెట్టి మోపిచ్చేస్తున్నాము. మనుషులు కూడా వచ్చేసారనమాట వేయడానికి. ట్రాక్టర్ అయితే ఒక పక్క దున్నుతూ ఉంది. నార అనేది సరిపోలేదండి. అందుకని వేరే దగ్గరికి వెళ్ళి తెద్దామని చెప్పి మనుషులు వేస్తూ ఉంటే నేనైతే ఇక్కడికి వచ్చాను అనమాట. ఈ లోపు అయితే ఆటో ఇరుక్కుపోయిందనమాట. అంటే పోయేటప్పుడు కూడా ఇరుక్కుపోయింది, వచ్చేటప్పుడు నారు తీసుకొని వచ్చేటప్పుడు కూడా ఇరుక్కుపోయింది. ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేదండి, ఎందుకంటే నేను ఫోన్ తీసుకెళ్ళలేదన్నమాట. ఫోన్ ఇస్తేనే పిల్లలు ఇంటి దగ్గర ఉంటాము అని చెప్పి గోల్ చేస్తారు. ఉదయం నారు తెచ్చేటప్పుడే బాగా బురదలో దొల్లాడారనమాట. మళ్ళీ ఎందుకులే, అక్కడ కూడా మనకి ఏం పని లేదు, నారు మోయడానికి మనిషిని పెట్టాము, అలాగే నార తీయడానికి కూడా మనుషులు, కట్టలు కూడా వాళ్ళే వేస్తారు కాబట్టి నేను చేయడానికి కూడా ఏం పని లేదనమాట. జస్ట్ గెనం మీద కూర్చోన్నాను, సాయంత్రం దాకా ఉండాలి కదా, చూసుకోవాలి అని చెప్పేసి. మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చానండి. పిల్లలకి అన్నం అయి పెట్టేసి మా అమ్మకు కూడా అన్నం తీసుకెళ్దామని చెప్పి ఇంటికైతే వచ్చాను. నేను మా స్వామి అయితే వచ్చామన్నమాట. ఆటో అక్కడ చేలో పెట్టేసి ఒక కై దూరం అయితే ఉంటుంది, మోసే ఆయన ఉన్నాడు కదా, ఆయన మోస్తాడులే అని చెప్పేసి మేమైతే ఇంటికి వచ్చాము. మా స్వామి అయితే జామకాయలు కోస్తూ ఉన్నారు. జామకాయలు అయితే అయిపోయినాయి, సీజన్ బాగా కాసిందండి ఈ జామ చెట్టు. ముక్కాలు భాగం ఈ జామ చెట్టు కాయలు మొత్తం మేమే తినేసి ఉంటామన్నమాట. అక్కడక్కడ ఒక 10-15 కాయలు దాకా ఉన్నాయి అంతేను. కోస్తూ ఉన్నాడు స్వామి అయితే. నేనైతే చూశారు కదా, అన్ని ఒళ్ళో వేసుకొని వచ్చానమాట, మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి. మనకేమో ఎండకి బాగా చెట్టు మీద ఉన్నప్పుడు దోరగా ఉంది అనిపిస్తుంది, కోస్తేమో పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. చిలకలు కూడా బాగా పనిని కొట్టేస్తున్నాయి అనమాట. నేనైతే మళ్ళీ అన్నం అవన్నీ పెట్టేసుకొని చేలోకి అయితే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు దంసప్పులు తీసుకురమ్మన్నారండి, నారా తీసేవాళ్ళు దంసప్పులు తీసుకురమ్మన్నారు. అందుకని అవి కూడా తీసుకొని వెళ్తున్నాను. పిల్లలను చూశారు కదా, ఉదయం బాగా బురదలో దొల్లారు కాబట్టి రాగానే స్నానాలు చేసేసి బట్టలు అవన్నీ ఏం లేవు అక్కడ. అందుకని మా నాన్న లుంగీలు కట్టారనమాట. ఇదైతే ఈవినింగ్ అనమాట, 4 కల్లా వచ్చేసామండి. నారాత అయిపోయింది. నేను ఫోన్ తీసుకెళ్ళలేదు కాబట్టి నేనైతే ఏం క్లిప్స్ అయితే ఏం తీయలేదు. అందరం ఇంటికి వెళ్దామని చెప్పి బయట కూర్చోన్నాము. మేమైతే ముందు వచ్చేసామన్నమాట. మా అమ్మ వాళ్ళు అయితే వెనక మడవలు అవన్నీ కట్టేసుకొని వెనక వస్తున్నారు. వాళ్ళు వచ్చే తలకే మేము బయట కూర్చోన్నామండి.
ఇంకా వచ్చిన తర్వాత బయట వాకిలి అంతా చిమ్మేశాను. నేను వాకిలి చిమ్ముతూ ఉంటే మా అమ్మ అయితే ముగ్గేసుకుంది. ఇక్కడ చూశారు కదా, మార్నింగ్ లోకి చేతిలో బంకమట్టి ఉండింది కదా, అదైతే తెచ్చి ఇలా బాగా గచ్చంతా పూసి పెట్టేశాడు. ఇంకా మా అమ్మ తిడుతూ ఉంది, టైల్స్ కదా ఏంది ఇలా చేసావు అని చెప్పేసి. ఇంకా చేలోకి తీసుకెళ్దాము అంటే ఇంకా అక్కడ బురదలో బొల్లాడుతూ ఉంటారనమాట. ఇంకా అందుకని ఎలాగోలాలి అని చెప్పేసి ఇంటికాడే వదిలిపెట్టేసి వెళ్ళాము. ఇంకా మా అమ్మ వస్తూ వస్తూ టిఫిన్ అయితే తీసుకొచ్చిందండి పిల్లలకి. ఇంకా మా స్వామికి అయితే టిఫిన్ వద్దులే అని చెప్పేసి కాఫీ పెట్టిమన్నారనమాట. ఇక్కడ నేనైతే కాఫీ పెడుతున్నాను. మిరపకాయ బజ్జీ అలాగే బోండా పక్కనే దాసరపాలెంలో వేస్తారనమాట. 4 గంటలకు వేడివేడిగా బాగుంటాయి. అవైతే తెచ్చింది. ఇంకా వీటి కోసం పెద్ద గోల అనమాట. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకేమో మా ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెద్దగా ఏమి ఉండవు అనమాట. ఇంక అందుకని గోల చేస్తూ ఉన్నారు. తెచ్చినవన్నీ వాళ్ళే తినేశారు, అస్సలు మాకు ఇవ్వలేదు. ఇంక నేను బయట అయితే చూశారు కదా, వాకిలి చిమ్మి సాయంత్రం ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. ఇంక మా అమ్మ అంట్లు అవన్నీ బయట వేసుకుంటూ ఉంది. ఇంక మళ్ళీ మా నాన్న అయితే వెళ్ళాడు. ఇంక సరే మళ్ళీ తెస్తానులే అని చెప్పేసి ఇంకా నేను తినలేదన్నమాట. ఇంకా మా స్వామి వద్దు అన్నాడు. అంటే అవి షాప్లో తెచ్చినవి కదా అని, వద్దు నాకు కాఫీ పెట్టిండి అన్నాడు. ఇంకా నేను తినలేదన్నమాట. ఇంకా నాకు ఇవ్వలేదని చెప్పి మళ్ళీ మా నాన్న బండి వేసుకొని వెళ్ళి మళ్ళీ తెస్తాను అని చెప్పేసి వెళ్ళాడు. ఇంకా మా అమ్మ చూసారా ఇక్కడ క్లీనింగ్ చేసుకుంటూ ఉంది. ఓ పక్క తిడుతూ ఉంది, ఏంది ఇలా చేసావు, నేను ఎప్పుడు చేయాలి. మా అమ్మ ఎప్పుడో 4 గంటలకు వెళ్ళిందనమాట చేలోకి. ఎందుకంటే ట్రాక్టర్ వస్తుందండి, ఆలోపు మనం పెరికిన నారంతా గిన్నెల మీద పెట్టేసుకుంటే నారకాయ దున్నేస్తుంది అని చెప్పి ఇంకా 4 గంటలకే వెళ్ళింది. ఇంకెవరున్నారు, మా నాన్నకు చూస్తే కాలు బాగాలేదు. ఇంకా నేను చూస్తే ఆ టైంలో వెళ్ళలేనమాట. నేను లేచింది 5 గంటలకి. తను ఒక్కటే వెళ్ళి మేము 6 గంటలకి కైలోకి వెళ్ళే తలకి మొత్తం నారంతా గిన్నె మీద పెట్టేసేసింది. ఇప్పుడైనా 4 గంటలకు అలా వెళ్తున్నారు. ఇంతకుముందు నా చిన్నప్పుడైతే నైట్ అంతా నారు పెరికే వాళ్ళండి. మార్నింగ్ కూలోళ్ళు వచ్చే తలకే నైట్ నారు పెరికేసి మళ్ళీ వచ్చి 1 గంటలోపు అన్నం అవన్నీ వండేసుకొని కూలోళ్ళతోటి మళ్ళీ వెళ్ళేవాళ్ళు అనమాట. అంతలా కష్టపడేవాళ్ళు అప్పుడు. ఇంక మేమైతే మళ్ళీ టిఫిన్ తెచ్చాడు మా నాన్న. ఇంక తినేసి ఇంటికి వచ్చేసాము. మొత్తం ప్రాసెస్ మొత్తం ఏం చేసాం, దారం కట్టేది ఒకటి అక్క చేస్తుంది. ఎవరా అక్క? చెప్పకూడదు, సీక్రెట్ చెప్పకూడదు. సుప్రియ అక్క కాదు. ఇంకా హోంవర్క్ రాయలేదని చెప్పేసి ఇంక పిల్లలు అయితే హోంవర్క్ రాసుకుంటున్నారు. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి కొన్ని క్లిప్స్ అయితే తీసానండి. 4K నారాత అయిపోయిందనమాట. ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంటికి వచ్చేసరికి 5 అలా అయింది. ఇంకా నేను కూడా దీపారాధన కూడా చేసేసాను. 6 అయిందనమాట కరెక్ట్గా. దీపారాధన కూడా చేసేసానండి. హాయ్ ఫ్రెండ్స్, మా లోకమ్మ నేనైతే ఉన్నామన్నమాట. స్వామి అలాగే చింటూ అందరు భజనకి వెళ్ళారు. ఇంకా మేమిద్దరం అయితే 9 అయిందనమాట. ఇంక మా ఇద్దరికి ఏం చేసుకుంటామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే మా లోకమ్మ పునుగులు వేయమని చెప్పాడు. ఇంకా బ్రెడ్ జామ్ అయితే ఇస్తున్నాను, తీసుకో. చూడండి ఫేసు, పునుగులు వేయమని చెప్తున్నాడు. ఇంక ఈ టైంలో పునుగులు ఏం వేస్తామని చెప్పేసి ఇంకా ఇద్దరం బ్రెడ్ అయితే తింటున్నాం అన్నమాట. బ్రెడ్ జామ్. పాల బ్రెడ్ బజ్జీ చేద్దామని చెప్పేసి తెచ్చానమాట మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు. ఇంకా ఇప్పుడు ఏం చేయలేక ఇప్పుడైతే బ్రెడ్ తింటున్నాము. ఇది తినేసిన తర్వాత ఈరోజు చేలోకి వెళ్ళాను కదండి, వీడియో అయితే ఏం చేయలేదన్నమాట. ఎడిటింగ్ పని చేయలేదు. ఇంకా ఇప్పుడైతే ఎడిట్ చేసుకొని పెట్టుకోవాలి రేపటికన్నా. బన్నీ చూసారా, వెరైటీగా వేసాడు మా వాడు. చూడండి, ముందుది వెనక్కి, వెనక్కి ముందుకి. నిన్నే చెప్పేది రివర్స్లో వేసామని చెప్పి. ఇది వెనక్కి వేసుకోవాలి, ఇది ముందుకు వేసుకోవాలి.
ఇప్పుడు దాకా గోలండి గాలిపటం తీసేయాలని చెప్పి దాని నుంచి న్యూస్ పేపర్లతో చేశారు గాలిపటం. ఇంకా అది ఎగరలేదనమాట. ఇంకా డబ్బులు ఇయ్యి మేము మంచి గాలిపటం తెచ్చుకుంటానని చెప్పి ఇప్పుడు దాకా ఏడ్చి ఏడ్చి ఇంక ఇప్పుడే వెళ్ళాడు. డబ్బులేమో ఇచ్చాను షాప్కి, అక్కడ లేవు. ఇంకా అందుకని కామ్గా ఇప్పుడు మాటిని తింటున్నా అనమాట. ఇప్పుడు దాకా గోల్ చేస్తాడు, డబ్బులు ఇస్తావా ఇవా అని చెప్పేసి. అది ఎగిరేది లేదు, పెట్టేది లేదు. తెచ్చుకొని రెండుసేపు ఆడుకొని దంచేస్తాడు అనమాట. హోంవర్క్ అంతా రాసా? రాయలా? అన్న రాయలేదా? మా చింటమ్మేమో భజనకి వెళ్ళాడు. ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళతో వెళ్ళాడనమాట. 1 గంట అలా అవుతుంది వచ్చే తలకే. లోకి ఏంటంటే పెందలానే నిద్రపోతాడు అనమాట. అందుకని పంపిను నేను. ఎందుకంటే అక్కడ నిద్రపోతే మళ్ళీ అక్కడి నుంచి ఎవరు తీసుకొస్తారులే. చింటూ అయితే మేలుకొని ఉంటాడు, కానీ వీడు పెందలాన్ని పడుకోగానే నిద్రపోతాడు. అమ్మా బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, మా అమ్మ ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చెప్పు నోటితో. లైక్ చేయండి, అంటే చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కొట్టండి. వస్తున్నా.